36 గంటల నిరాహార దీక్ష కాంగ్రెస్ పార్టీ తరఫున సయ్యద్ కస్తూరి అని నేను ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనికి నిరసన ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు నిరసన తెలుపుతూ ఈ నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ ఆల్ ఇండియా కూటమైన సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్ మరియు ఇతర కమ్యూనిస్టు పార్టీలు, అదే ప్రజా సంఘాలు అన్నీ సలావుద్దీన్ అన్న గారి నుంచి, బాబన్న గారి నుంచి అందరూ రావడం జరిగింది. ఈ నిరాహార దీక్ష ఏదైతుందో దీనికి ముఖ్య కారణం మనందరికీ తెలుసు. వక్ఫ్ సవరణ బిల్ అనేది ఇది ఒక మతం మీద దాడి అని కొందరు సోదరులు వాళ్ళ ఆలోచన తప్పుగా ఉంది. దీనికన్నా ఆలోచించినట్లయితే ఇది మతాలకు సంబంధించిన ఏవైతే ఆధ్యాత్మికంగా కలిగిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని కబలించాలనే ఉద్దేశంతో మతాల మధ్య చిచ్చు పెడుతూ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న పెద్ద కుట్రలో మొదటి మెట్టు మాత్రమే. దీని తర్వాత ఏ మతానికి సంబంధించిన ఆస్తులు కూడా మిగలవు. ఇవన్నీ ఎన్డీఏ కూటమి దేశాలు తీసుకుని దేశంలోని 250 దాదాపు 250 కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో దాన్ని కట్టుబట్టే విధంగా చేస్తున్న ఒక పెద్ద దుర్మార్గపు ప్రణాళిక అనే విషయం ప్రజలందరూ గమనించి ఈ మతాలకు కులాలకు అతీతంగా కలిసికట్టుగా మనందరం కలిసి వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు ఒకవేళ మన రాష్ట్రమైన మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో టీడీపీ, జనసేన, అదేవిధంగా వైసీపీ కూడా ఈ మూడు పార్టీలు ఎవరైనా సపోర్ట్ చేసినట్టయితే ఇక్కడ మన రాష్ట్ర వక్ఫ్ ఆస్తులే కాదు యావత్ భారతదేశ ఆస్తులు పోతాయి. కాబట్టి యావత్ వక్ఫ్ ఆస్తులు పోయేదానికి కారణం ఈ మూడు పార్టీలని చరిత్రహీనులుగా నిలబడే అవకాశం ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ నిరాహార దీక్ష సందర్భంలో ఈ పార్టీలకు ఒకటే కోరుకుంటున్నాను మరియు హెచ్చరిస్తున్నాను. ప్రజల తరఫున మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు టీడీపీ కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్దతు తెలపకూడదని ప్రజల పక్షాన కాంగ్రెస్ తరఫున, ఇండియా కూటమి తరఫున, పక్షాల తరఫున, ప్రజా సంఘాల తరఫున కోరుకుంటున్నాను, హెచ్చరిస్తున్నాను. చెప్పండి సార్, ఒక నిమిషం పైన. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సయ్యద్ కస్తూరి గారు 36 గంటల నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది. ఆయనకు పూర్తి మద్దతుగా ముస్లిం సమైక్య వేదిక యావత్తు రాష్ట్రం నుండి ఆయనకు మద్దతు తెలుపుతుంది. అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ కానీ, జనసేన పార్టీ కానీ మీరందరూ ఈ బిల్లుకు వ్యతిరేకిస్తారని యావత్తు దేశం ప్రజలు చూస్తున్నారు. ముఖ్యంగా వక్ఫ్ ఆస్తులను దాదాపు భారతదేశంలో 3వ పెద్ద ఆస్తిగా ఉన్న ఈ వక్ఫ్ ఆస్తులను కాజేయటందుకు, ఆర్థికంగా ముస్లింలకు దెబ్బతీసేటందుకు ఇది కుట్రపూరికంగా చేస్తున్న బీజేపీ కనుక ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని కోరుకునేది ఏమంటే మీ తరపు నుండి మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి కేంద్రానికి పంపించాలని చెప్పేసి ముస్లిం సోదరులు డిమాండ్ చేస్తున్నారు. ఓకే బాబు సార్, వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు వాస్తవానికి తయారు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే గతంలో 54లో సవరణ 91 ప్రార్థనా స్థలాల సంరక్షణ అని చెప్పేసి ఒకటి, 2013లో ట్రిబ్యునల్తో కూడిన ఒక కోర్టు, ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిన విషయాలను ఈ ప్రభుత్వం పూర్తిగా నీరుగారుస్తూ ట్రిబ్యునల్ కోర్టును పూర్తిగా రద్దు చేస్తూ ఆ వ్యవహారాన్ని అంతా కలెక్టర్కి అప్పచెప్పింది. వాస్తవానికి వక్ఫ్ అన్నది ముస్లింలు ధనవంతులైన వాళ్ళు తమ సమాజంలో విభిన్న విభాగాల్లో సేవలకు ప్రత్యేకించి తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి హక్కు లేకుండా దానికి అర్పించే దైవ మార్గంలో అర్పించిన విషయాన్ని వక్ఫ్ అంటారు. మరి ఆ వక్ఫ్ను
ఎవరు కంట్రోల్ చేయాలి? ఆ సంబంధిత వ్యక్తులు కంట్రోల్ చేయాలి. అందుకే ప్రభుత్వం వక్ఫ్ బోర్డు అనేది ఏర్పాటు చేసి ఆ బోర్డులను స్టేట్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసి స్టేట్లో ఉన్న వక్ఫ్ బోర్డులు ఇవన్నీ ఆ బిల్లుల్ని కంట్రోల్ చేస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే వక్ఫ్ బోర్డు కానీ ట్రిబ్యునల్ కానీ ఎటువంటి హక్కు లేకుండా కోల్పోతూ పూర్తిగా కలెక్టర్ ఆధీనంలోకి వచ్చేస్తుంది. మీరు గమనించవచ్చు, కడపలో రఫీక్ షా వలి దర్గా ఆస్తుల సమస్య వచ్చినప్పుడు ఆ కోర్టు హైకోర్టులో ఉంది అని మనం చెప్పినా కూడా ఏంటి అంటే సుమారు మినిస్టర్ చేతిలో కీలు మారి అతను ఆ ఆస్తిని సగభాగం పంచి ఎవరెబ్బ సొత్తు అయినట్టు, నిజంగా వారి సొత్తు అయితే వీళ్ళు పంచేవాళ్ళ, అది వక్ఫ్ ఆస్తి కాబట్టి దాన్ని పంచి వారికి సగం అప్పచెప్పారు. అలాగే ఇప్పుడు హక్కునే కలెక్టర్కి ఇచ్చేస్తే రేపు ఎవరైనా ఈ ఫలానా మస్జిద్ నాది అని ప్రకటించాడు అంటే అతనికి ఫేవర్గా రేపు కలెక్టర్ పిఎంఓ నుంచి ఆర్డర్ వస్తే దాన్ని తీసేస్తాయి. ఎందుకంటే పిఎంఓ కంట్రోల్లో కలెక్టర్ ఉంటాడు కాబట్టి ఆ ప్రమాదకరమైన విధానాన్ని తీయకూడదు అంటే అదే ప్రమాదకరమైన విషయాన్ని పెట్టారు. అలాగే ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డులో మెంబర్స్గా ఉండడం వాస్తవానికి దేవాదాయ శాఖలో కానీ దేవాలయాల ట్రస్టుల్లో కానీ హిందూయేతరులు పనిచేయకూడదని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కూటమితో ఉన్నది ఒక నిర్ణయం తీసుకుంది. మరి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు దాన్ని వ్యతిరేకించలేదు. అదే నిర్ణయాన్ని తీసుకున్న తెలుగుదేశం ప్రభుత్వం నేడు ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డులో ఉండడానికి అవసరమైన బిల్లుకు ఓట్లేస్తే చరిత్రలో పూర్తి ముస్లిం వేషులుగా దుర్మార్గులుగా మిగిలిపోతారని చెప్పి చెప్తున్నాం. ఓకే. కాబట్టి మీరు ఈ విషయంలో ఓట్లు వేయకుండా ఆ బిల్లు పాస్ కాకుండా చూస్తే చరిత్రలో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, లేదంటే చరిత్రహీనులుగా మీకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఓకే సార్.